ఉన్న అధికారిని ఈరోజు తెలంగాణకు మనం ఒక అడ్వైజర్గా పెట్టుకున్నాం ఇరిగేషన్లో. ఎందుకు అని అంటే ఆ కంబైన్డ్ స్టేట్లో తీసుకున్న నిర్ణయాలే ఈరోజు కొనసాగింపు. ఎందుకంటే రాష్ట్ర విభజన చట్టంలో రాసుకున్నదే అది. మన హక్కుల్ని కాపాడుకోవడానికి, మన హక్కులను ప్రస్తావించడానికి మనం ఒక అధికారిని పెట్టుకుంటే దాన్ని కూడా పొలిటికల్ కాంట్రవర్సీ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు. అందుకే ఇవన్నీ చెప్తున్నా. 4 నుంచి 14 తెలంగాణ ప్రాజెక్టుల మీద పనిచేసింది ఎవరు? 4 నుంచి 14 ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల కోసం పనిచేసిన అధికారులు ఎవరు? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎవరు ఎక్కడ పనిచేసారో ఒక లెక్క తీయండి. దాంతో మనం ఎంత స్పష్టతతో ముందుకు వెళ్తున్నామో మిగతా అందరికీ అర్థమవుద్ది. కాబట్టి చివరగా చంద్రశేఖరరావు గారికి మరొకసారి నేను సూచన చేస్తున్నా, దయచేసి మీరు రాండి సభకు. మనం ఒక మంచి వాతావరణంలో చర్చ చేద్దాం. తెలంగాణ నీటి హక్కులను కాపాడదాం. ఈ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. ఈ ప్రభుత్వం మీరు ఇచ్చే సూచనలు, సహేతుకమైన సలహాలు ఏమున్నా మేము తీసుకుంటాం. మాకేం అభ్యంతరం లేదు. సభకు రావాల్సిందిగా వారు కోరుకుంటున్న కేశవరావు గారు, సుఖేందర్ రెడ్డి గారు, పాత సీనియర్లు కూడా మీరు బయట ఎక్కడైనా విజ్ఞప్తి చేయండి వారిని రమ్మని. ఎందుకంటే తెలంగాణ సమాజానికి కూడా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు అందరూ కూడా సభలో చర్చిద్దామని విజ్ఞప్తి చేస్తారు. నేను పిలిస్తే ఏదో ఆయన మీద ఉండే కోపంతో పిలుస్తూనే ఏమైనా చేస్తాడేమో అని వాళ్ళకి ఏమైనా అనుమానం ఉండవచ్చు. జితేందర్ రెడ్డి గారు ఎలా ఉన్నారు? జితేందర్ రెడ్డి నాకు దగ్గరని ఆయన చెప్తే నమ్మడు. కాబట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి వెల్కమ్ చేయండి. కేశవరావు గారిని, జితేందర్ రెడ్డి గారిని, సుఖేందర్ రెడ్డి గారిని, రాజగోపాల్ రెడ్డి గారిని, అంజన్ కుమార్ యాదవ్ను, బలరాం నాయక్ను, పొన్నం ప్రభాకర్ గారిని, వివేక్ వెంకటస్వామి గారికి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. 2004 నుంచి 14 తెలంగాణ కోసం కొట్లాడిన ప్రజాప్రతినిధులు ఈరోజు ఏ హోదాలను ఉండండి. మీరు అందరు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారిని సభకు ఆహ్వానించండి. నేను మీ ద్వారా వారికి మాట ఇస్తున్నా. వారి గౌరవానికి ఎలాంటి భంగం కలగదు. సభానాయకుడిగా ఇది నా హామీ. నా సహచర ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఏ అంశం ప్రస్తావించినా మాట్లాడడానికి అవకాశం ఇద్దాం. ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుదాం సభలో. వారు రావాల్సిందిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికి అవగాహన కల్పించినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ శాసనసభలో చర్చకు రావాలి కేసీఆర్ అంటున్నారు రేవంత్. సభలో కేసీఆర్ గౌరవానికి ఎలాంటి భంగము కలిగించమని, కేసీఆర్ సభకొచ్చి మాట్లాడాలని, అదే సందర్భంలో సలహాలు ఇచ్చినా కూడా తీసుకుంటామంటున్నారు రేవంత్. ఉమ్మడి పాలకుల కంటే కేసీఆరే తెలంగాణకు అన్యాయం చేశారంటూ, డాక్యుమెంట్స్ కూడా కనిపించకుండా చేశారంటూ మండిపడ్డారు రేవంత్. ఈ తెలంగాణ హక్కుల కోసం మన ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో హక్కులను సాధించుకోలేకపోతున్నాము, హక్కులకు అన్యాయం జరుగుతుందని, నష్టం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి తయారు చేసిన పేపర్ మీద కేసీఆర్, హరీష్ రావు గారు ఇద్దరు కలిసి సంతకం పెట్టేస్తే ఆ కిరణ్ కుమార్ రెడ్డి కంటే వీళ్ళు ఎక్కువ దుర్మార్గులు కదా. కాళోజీ చెప్పిండు కదా, పక్కోడు చేస్తామని పొలిమేరలు అవతల తరుతాం, వీడియో అయితే ఇక్కడ పాత్ర ఇస్తాం అనేది చెప్పిండు కదా. సో అది సరిగ్గా వీళ్ళిద్దరికి వర్తిస్తుంది. ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు, చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు, వీళ్ళిద్దరిని ఊరేసిన, నేను అథారిటీగా చెప్తున్నా, వాళ్ళిద్దరిని ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఊరే తీసినా తప్పు లేదు. ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే చౌరస్తాలనే ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపించుండే వాళ్ళు. మనది ప్రజాస్వామిక దేశం కాబట్టి